ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు P4 అనే విధానం గురించి ఎన్నికల ముందు నుంచి చెబుతున్నారు. దీన్ని ఉగాది నుంచి అమల్లోకి తెస్తున్నారు. P4 అంటే ఫ్యామిలీ ఎంపవర్మెంట్ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్. సంపదలో పై వరుసలో ఉన్న కుటుంబాలు సమాజంలో అట్టడుగున ఉన్న కుటుంబాలకు మద్దతుగా నిలబడటమే P4 విధానం ముఖ్య ఉద్దేశమని చంద్రబాబు చెబుతున్నారు. మొదటగా రాష్ట్రంలోని 4 గ్రామాల్లో P4 విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అధికారులు రూపొందించారు. ఈ పైలట్ ప్రాజెక్టుతో 5,869 కుటుంబాలు లబ్ధి పొందుతాయి. 2 ఎకరాల మాగాని లేదా 5 ఎకరాల మెట్ట భూమి ఉన్న భూ యజమానులను, ప్రభుత్వ ఉద్యోగులను, ఆదాయపు పన్ను చెల్లిస్తోన్న వారిని, 4 వీలర్ వెహికల్ ఉన్నవారిని, 200 యూనిట్ల కన్నా ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్న వారిని, మున్సిపల్ ఏరియాలో సొంత ఆస్తి ఉన్నవారిని, ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న కుటుంబాల వారిని ఈ కార్యక్రమం నుంచి మినహాయించారు. నిజంగా పేదరికంలో ఉన్నవారికి సాయం అందచేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో రాష్ట్రంలోని 40 లక్షల కుటుంబాలు P4కు అర్హులుగా ప్రాథమికంగా నిర్ధారించారు. లబ్ధిదారుల ధృవీకరణ పూర్తయిన తర్వాత సమృద్ధి బంధనం ప్లాట్ఫామ్లో ఆయా కుటుంబాల వివరాలు పొందుపరుస్తారు. లబ్ధి పొందాల్సిన కుటుంబాలతో సాయం చేసే కుటుంబాలను అనుసంధానించటమే ప్రభుత్వ పాత్రగా ఉంటుంది. ఎక్కడా ప్రభుత్వం నేరుగా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించదు. మ్యాచింగ్, ఎనర్జింగ్, ట్రాకింగ్ వరకే ప్రభుత్వ పాత్ర ఉంటుంది. ఇందులో ఎటువంటి ఒత్తిడి ఉండదు. స్వచ్ఛందంగా ఆయా కుటుంబాలు, వ్యక్తులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చని చంద్రబాబు చెబుతున్నారు. అంటే డబ్బు ఉన్నవాళ్ళు, డబ్బు లేని పేద కుటుంబాలకు అండగా ఉండటం అన్న కాన్సెప్ట్ మీద దీన్ని సిద్ధం చేశారు. ఆ ప్రకారం పేదల్ని నమోదు చేశారు. ఇప్పుడు మాకు డబ్బులున్నాయి, ఆదుకుంటాం అని ముందుకు వచ్చేవారిని ఎంపిక చేసి ఆయా కుటుంబాలను దాదాపుగా దత్తత ఇస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశం పేద కుటుంబాలను పెద్ద కుటుంబాలు పోషించాలని కాదు, ఆ కుటుంబ సామాజిక, ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరిచేలా సాయం చేయటం. అంటే ఆయా కుటుంబాల్లో చదువుకునేవారుంటే వారికి అవసరమైన సాయం చేయటం, స్కిల్స్కి తగ్గ పని చెయ్యని వాళ్ళు ఉంటే దానికి తగ్గ ఉపాధి కల్పించటం, ఓ రకంగా చెప్పాలంటే గైడెన్స్ ఇవ్వటం, సరైన దారిలో ఆ కుటుంబాన్ని పయనించేలా చేసి అభివృద్ధి చెందేలా చేయటం. ఈ క్రమంలో కొంతమంది చదువులకు, ఇతర అవసరాలకు ఆర్థిక సాయం చేయవచ్చు. కానీ ఆ పేద కుటుంబాలు తమను ఇక ఆ పెద్ద కుటుంబాలు పోషిస్తాయని అనుకునే అవకాశం ఉంది. అక్కడే అసలు సమస్య వస్తుంది. పేదరికం అనేది శాపం. ఉచితంగా వచ్చేదాని మీద ఆధారపడకుండా సొంతంగా సంపాదించుకుంటూ పోతే అభివృద్ధి పెద్ద విషయం కాదు. చంద్రబాబు ఆలోచనను అర్థం చేసుకుని తాము అభివృద్ధి చెందేందుకు, ఎదిగేందుకు చంద్రబాబు డబ్బులున్న వాళ్లను నిచ్చెనలుగా పెడుతున్నాడని, దాన్ని ఉపయోగించుకోవాలని అనుకునేవారు ఎంతమంది ఉంటారన్నదే సమస్య. ముందుగా పేదలకు ఆదుకునేందుకు ముందుకు వచ్చేవారిని కాకుండా పేదలకు అవగాహన కల్పించేలా చెయ్యాలని, అప్పుడే ప్రయోజనం ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.